చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎలాన్ మస్క్ నుండి మొదలు పెడితే టైమ్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ వరకు దీని గురించే మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడా జరగని ఒక అద్భుతం జరిగింది. మీ అందరికీ తెలుసు, లక్షల సంవత్సరాల క్రితం జీవించిన జీవాలు ఇప్పుడు లేవు అని. అవన్నీ అంతరించిపోయాయి. కానీ ఆ అంతరించిపోయిన జీవాలు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. సైంటిస్టులు రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాటిని బతికిస్తున్నారు. రీసెంట్గా ఏం జరిగిందంటే, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ప్రెజెంట్ భూమిపై ఉండే తోడేలు. దీన్ని ఉల్ఫ్ అంటారు, కానీ ఇక్కడ కనిపిస్తుంది డెయిర్ ఉల్ఫ్. ఇవి దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. కానీ సైంటిస్టులు ఈ అంతరించిపోయిన జీవాల అవశేషాల నుండి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్లో వాటిని మళ్ళీ పుట్టిస్తున్నారు. ఈ విషయం వినడానికి నార్మల్గా అనిపిస్తున్నా, కానీ ఇక్కడ ఒక అద్భుతం ఉంది. 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవాలు మళ్ళీ పుట్టించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇప్పుడు సైంటిస్టులు డైనోసార్లు కూడా తిరిగి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. మీరు అందరూ జురాసిక్ పార్క్ లాంటి మూవీస్ని చూసే ఉంటారు. అలా ఎలా అయితే వాటిని తిరిగి తీసుకొస్తున్నారో ఇప్పుడున్న టెక్నాలజీతో ఇవి సాధ్యం అవుతుంది. ఇంట్రెస్టింగ్లీ, ఈ డైనోసార్లు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకుందాం. మనం రోజు తినే చికెన్ నుండి. మనం తినే చికెన్ నుండి ఈ డైనోసార్ జాతికి చెందింది. వాటి డిఎన్ఏని ఉపయోగించి సైంటిస్టులు ఈ డైనోసార్ని తిరిగి పుట్టించాలి అని అనుకుంటున్నారు.